వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మన ముందు శ్రీ దుర్గా భవానీ భక్త్ సమాజ్ వాళ్ళు ఈ భారీ విగ్రహాన్ని అంటే లోపల మనం ఇంకా ఎంటర్ కాలేదు కానీ లోపల అమ్మవారు కొలువైంది, నవరాత్రులు పూజలు అందుకుంటోంది. ఈ బయట మనం చూస్తేనే ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. మనకు తెలుసు నవరాత్రులు అంటేనే మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటిది పండగ. అట్లాగే 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు కొలువై పూజలు అందుకుంటుంది, అట్లనే దీవెనలు కూడా ఇస్తూ ఉంటుంది. సో వి గోల్డ్ వాళ్ళు ఇక్కడ అమ్మవారిని నెలకొల్పి చాలా డిఫరెంట్గా లోపలికి వెళ్ళి మనం అమ్మవారిని కూడా చూద్దాం. మనం చూడొచ్చు ఎంత పెద్ద లైన్ ఉందో. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. చాలామంది కూడా అమ్మవారు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, అట్లాగే మా మొక్కులు కూడా మేము మొక్కుతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇంత అద్భుతంగా ఇట్లా అంటే బయటకు వెళ్ళి చూస్తేనే ఇంత బాగుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా బాగుందని ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. చూడండి, ఒకసారి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వస్తున్నారు. మనం చూడొచ్చు. అమ్మ ఏడికెళ్ళి వచ్చు? మౌలాలి. మౌలాలి తెలుగు आता? समझ में आता. समझ में आता. कैसा कैसा मालूम? हम हमारे बेटे को मालूम के लिए आए. अच्छा, देखे अंदर गए? नहीं गए, अभी आ रहे. अच्छा, कैसा है ये, क्या है बोले आपके बेटे? हाँ बोले, अभी अंदर नहीं गए, जाके देखेंगे बोलते. शूल और वहाँ से स्टेप पर रहते, वहाँ से एक ब्रिज रहता, ब्रिज से ऐसा जाए तो स्टेप्स रहते, नीचे भूता वगैरह रहते. कैसा है अंदर? अंदर अच्छा ही है, भूता वगैरह है. अच्छा है. अच्छा है. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి వాసవి స్కూల్. అచ్చా, ఓకే. ఆల్రెడీ మీరు దర్శనం చేసుకొని ఉంటారు కదా, ఎట్లా అనిపించింది? బాగుంది, కొంచెం భయం వేసింది. ఎందుకు? చాలా జంప్స్ కేస్ ఇస్తున్నారు. అవునా? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాం. అచ్చా, ఓకే. అమ్మ చూసిండ్రా ఆల్రెడీ? లోపల ఎట్లుందమ్మా? చాలా బాగుంది. రోజు వస్తున్నారా ఏంటి? అంటే ఇంకా లైన్ చాలా ఉంటది. అవునా? నేను నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, ఫోన్ ఇచ్చిండ్రు పెద్ద ఆవిడని. ఇవాళ తక్కువ ఉంది అయితే లైన్? పెద్ద లైన్. అవునా? చాలా బాగుంది లోపల. లోపల చాలా బాగుందా? రోజుకో అవతారంలో పూజలు చేస్తూ ఉంటారు కదా, రోజుకో అవతారము పూజలు కానీ అవి ఎట్లా అనిపించినాయి అమ్మా? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడే ఫస్ట్ నేను ఇక్కడ ఇట్లా చూడడం. ఫస్ట్ టైం పెట్టిండ్రా? అంటే నేను పోయిన సంవత్సరం లేను. అచ్చా. ఈ సంవత్సరం చూసిన ఇట్లా ఎక్కాలే మళ్ళీ దిగాలి, ఎక్కాలే మళ్ళీ దిగాలి. చాలా బాగుంది. నాకు అనిపించిందా? చాలా బాగుంది. నాకేమో ఎక్కడం సరిగా రాదు, అంటే పెద్దవాడు కదా, ఎక్కే వరకు దిగే వరకు చీకటి. పిల్లలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. బయట కూడా అంటే పాములాగా పుట్టలాగా అట్లాగే దేవి మాత కనిపిస్తుంది కదా, పుట్టలాగా పెట్టి చాలా అమ్మవారు చాలా బాగుంది. ఇంత పెద్ద లైన్, ఒక 2 గంటలు పడుతుంది ఇంత జనం. ఒకసారి చూడండి, అమ్మవారి రూపం మనకు బయట నుంచి కనిపిస్తోంది. ఒక గుహలాగా లోపలికి వెళ్ళి ఇట్లా స్టెప్స్ లాగా ఎక్కి దిగి ఆ తర్వాత అమ్మవారు కొలువై ఉంటుందంట. సో చాలా బాగుంది. లోపల కూడా చాలా పెద్ద లైన్ కూడా కనిపిస్తోంది అనేది చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఒక లక్కీ డిప్ లాగా పెట్టిండ్రు. ఒక టికెట్ కొనాలి, కొంటే ఏమేం ప్రైజెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక లిస్ట్ అవుట్ చేసిండ్రు అనమాట. ఫస్ట్ ప్రైజ్ ఏంటి? ఎలక్ట్రిక్ బైక్. సెకండ్ ప్రైజ్ 43 ఇంచెస్ టీవీ. థర్డ్ ప్రైజ్ వాషింగ్ మెషిన్. ఫోర్త్ ప్రైజ్ 50 గ్రామ్స్ సిల్వర్. వావ్. అండ్ ఫిఫ్త్ ప్రైజ్ 5000 క్యాష్. బాగానే ఉంది. సో ఒకసారి చూడండి ఈ డిస్ప్లేలో ఏంటి, ఇది డబ్బా. ఒకసారి చూడండి, 100 రూపాయలు అనమాట. ఇందులో లక్కీ డిప్ లాగా తీస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజ్. సో చాలామంది ఆల్రెడీ డబ్బాలో వేసి వెళ్ళిండ్రు అనమాట. ఒకసారి నిర్వాహకులు ఉన్నారు, ఏం చెప్తారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అమ్మ.
ఒక్కో టికెట్ ఎంత సార్? 100 రూపీస్. 100 రూపీస్. ఒక్కళ్ళు ఒక టికెటే కొనాలా? నెంబర్ ఆఫ్ టికెట్స్ మీ ఇష్టం అది, ఎన్నైనా కొనొచ్చు. ఏ రోజు డ్రా తీస్తారు? సెకండ్ రోజు ఈవినింగ్ 7:30. ఈవినింగ్ 7:30కి డ్రా తీస్తారు. ఇమీడియట్ గా ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు దగ్గర ఎంతమంది వేసుంటారు సార్? దగ్గర ఒక 1200 మంది. ఫస్ట్ టైమా సార్ మీరు పెట్టింది? ఇది ఫస్ట్ టైం అండి లాటరీ. రెస్పాన్స్ ఎట్లుంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇది ఈ బాక్స్లో జస్ట్ ఒక 100 రూపాయలు టికెట్ కొని మీ నేమ్ ఎవ్రీథింగ్ రాసేసి డబ్బలు వేస్తే సెకండ్ రోజు అంటే దసరా రోజు 7:30కి లక్కీ డిప్ లాగా తీస్తారట. తీసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్. సో ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళకి ఈ ప్రైజెస్ ఒక్కొక్కటి రాబోతుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎట్లుంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. సో గుహ నిజంగా ఎగ్జాక్ట్లీ గుహలాగానే ఉంది. ఆ సౌండింగ్ కూడా అట్లే వస్తుంది. ఒకసారి చూడండి, లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇక ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అండ్ ఇక్కడ మనకు శివలింగం ఉంది, అట్లాగే ఈ లింగం మీద పాము పడగ విప్పినట్టుగా అది కూడా ఉంది మనకు. సో ప్రాపర్గా డిజైన్ చేసిండ్రు ఇదంతా కూడా. ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ స్టెప్స్ ఎక్కబోతున్నాం, ఒకసారి లోపలికి వెళ్దాం. సో లైటింగ్ కానీ అది కానీ చాలా బాగా అరేంజ్ చేసారు. ఒకసారి చూడండి, ప్రాపర్గా లోపలికి వచ్చినాం మనం. ఒకసారి ఈ బ్లూ కలర్ లైటింగ్లో శివలింగాలు అన్నీ కూడా చాలా బాగా అంటే చాలా బాగా అరేంజ్ చేసారు. బ్రిడ్జ్ లాగా ఇది మనకు ప్రస్తుతం ఏమంటారు, బ్రిడ్జ్ మీద నడిస్తే ఫీలింగ్ ఎట్లుంటుందో అట్లనే అనమాట, షేక్ అవుతోంది. దెన్ నెక్స్ట్ ఇటువైపు వెళ్తున్నాం. ఒకసారి ఇది మళ్ళా మనకు కనిపిస్తోంది బయట. ఇక్కడ అమ్మవారు, టోటల్గా అమ్మవారి రూపాన్ని మనం చూడొచ్చు. పసుపుతోని మొత్తంగా అలంకరిస్తున్నారు. సో బయటకు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారు కూడా. ఒకసారి నెక్స్ట్ దాటి వెళ్దాం. దెన్ మళ్ళీ లోపలికి, మళ్ళీ ఇట్లా కిందికి. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో టోటల్ గుహ అన్నమాట. సో ఒకసారి వెళ్దాం లోపలికి. సో టోటల్ ఎఫెక్ట్ అంతా కూడా చూడండి ఒకసారి. ఆ నాయిస్ కూడా వింటే కూడా కంప్లీట్లీ గుహలో ఎట్లాంటి నాయిసెస్ అయితే వస్తాయో అట్లనే వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇచ్చిండ్రు కంప్లీట్గా. సో ఒక డిఫరెంట్ ఫీలింగ్. అందుకే పిల్లలు పెద్దగా లైన్ కట్టి వచ్చి చూసి వెళ్తున్నారు. ఓకే, హనుమాన్ దర్శనం ఒకసారి చేసుకోవచ్చు. హనుమంతుడి దర్శనం. ఓహో, అసలు పిల్లలకి మామూలుగా లేదు అసలు. బాప్ రే బాప్. సో ఓకే, అమ్మవారు ఇలా ఉన్నారా? ఓ, ఇంత అద్భుతంగా ఉంది అమ్మవారు. చూస్తే 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంది అమ్మవారి రూపం. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. నిజంగా అమ్మవారి కళ్ళల్లో కళ ఉంది అంటారు కదా, సో అది ఉంది అమ్మవారి కళ్ళల్లో కళ ఉంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. మా అమ్మవారు అయితే మా బస్సులో ఉన్నది చాలా బాగున్నది. ఎట్లుందంటే ఇక అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ అంత బాగుంటుంది. చాలా బాగుంది. చాలా అమ్మవారిని మొక్కుతైతే ఏదైనా అనుకున్న పని అయిపోతుంది అంతే. నవ్వుతుంది, నవ్వుతుంది. ఏం కావాలి అని అడుగుతున్నట్టు నవ్వుతుంది.
అది అన్నమాట ప్లెజెంట్ గా దీవిస్తున్నట్టు దీవిస్తున్నట్టు. మీకు ఏం బాధలు ఉన్నాయమ్మా, ఏం ఓకే అడిగి ఏంటమ్మా అన్నట్టు బాగా మన కోరికలన్నీ నెరవేరుస్తుందండి ఆమె. చాలా అంటే చాలా అమ్మవారు అంటే అమ్మవారు ఆమె. మా దగ్గర అయితే చాలా అట్రాక్షన్ ఉంటుంది. ఎవ్వరు కూడా వదిలిపెట్టి పోరు బయటకు. ఆ అమ్మవారిని చూసుకుంటూనే ఉండవలసి వస్తుంది. అట్లా అనిపిస్తుంది. చాలా బాగుంది. సో ఇది ఎవరైనా సరే చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని చూస్తూ అట్లా కొద్దిసేపు నిల్చుండిపోతారు అనమాట. అంత బాగుంది అమ్మవారు అయితే నిజంగానే. అంటే రోజు పూజలు అందుకోవడం కావచ్చు, లేదంటే అమ్మవారిని పూజించే అదృష్టం కలగడం కావచ్చు. చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా దగ్గర అమ్మ కొలువై ఉంది అని కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రోజుకో రూపంలో, రోజుకో అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తోంది అమ్మవారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఇక దసరా రోజే లాస్ట్ అనమాట. ఇంకోవైపు బాధ కూడా ఉంటుంది. బాధ కూడా ఉంటుందండి. అబ్బో తీసేసినాక చాలా బాధ అనిపిస్తుంది. మేము డైలీ వచ్చి మంచిగా మొక్కిపోతాం కాబట్టి మాకు జర ఎట్లనో అనిపిస్తుంది. ఇదొకటి, గణపతి పండుగ ఒకటి, రెండుటికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ డే అంటే ఇక చాలా గంభీరంగా తీస్తారు బాగా. అవును అవును. వి గోల్డ్ వాళ్ళు అరేంజ్ చేశారు కదమ్మా, తెలుసా మీకు? వి గోల్డ్ వాళ్ళు ఇదంతా కూడా అరేంజ్ చేసారు. అవును అవును అవును, నిజమే అమ్మ. బయట మీకు ఒక లక్కీ డిప్ లాగా పెట్టిరు, పెట్టి వేసినామండి. అవునా? వేసిన. అమ్మ అదృష్టం బాగా. అంతే అంతే. ఏం కావాలి అందులో మీకు? ఏది వచ్చినా పర్లేదు, వచ్చినా పర్లేదు, ఆమె ఇచ్చినా పర్లేదు, ఏమి లేదండి. ఆమె దయ అంతే, ఇంకా అంతే. మనకు రావాలన్నది లేదు. ఆమె ఆజ్ఞ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది మనకు, అంతే. లేడీస్ లేదంటే మొత్తం చిన్నపిల్లలే కనబడుతున్నారు అసలు కంప్లీట్ గా. సో ఇది రోజు బాగుంటారా అమ్మ? ఓకే. సో ఇది ఇట్లా గుహ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో లోపలికి పోతే అదో లోకం అనమాట. ఒక లోకంలోకి పోయి బయటకు వస్తే ఎట్లుంటుంది. సో నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. ఇక్కడ చాలామంది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యో అప్పుడే అయిపోయిందా, దసరా రోజు తీసేస్తారా, అమ్మవారిని సాగనంపుతారా అనేది కూడా చాలామంది బాధపడుతున్నారు. బట్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా వస్తుంది, మళ్ళీ అట్లనే అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది. సో రావడం, ఆ తర్వాత అమ్మకి ఇష్టం ఉంటే మనతో పాటే ఉండిపోతుంది కూడా. నెక్స్ట్ ఇయర్ మళ్ళా అంతే ఇదిగా మనం ఆహ్వానిస్తాం, అంతే. శ్రీ దుర్గా భవానీ భక్త సమాజ్ వాళ్ళ ఆధ్వర్యంలో వి గోల్డ్ వాళ్ళు ఇక్కడ ఇంత అద్భుతమైన అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పడం అండ్ అట్లాగే 9 రోజుల పాటు అమ్మవారిని పూజించే అదృష్టం కలగడం చాలా బాగుంది అంటూ చాలామంది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా భావిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఈ బయట కూడా ఆర్ట్ చూసిన తర్వాత ఆ బయట చూడగానే అమ్మవారి లోపలికి పిలిచినట్టుగానే అనిపిస్తోంది. సో ఒకసారి మాట్లాడదాం. వంశీ గారు ఉన్నారు మనతో పాటు. వంశీ గారు, అసలు ఎంత అంటే మేము లోపల అండ్ ఇక్కడ బయటన భక్తులు వాళ్ళని అడిగినప్పుడు ఒకటే చెప్తున్నారు, ఎంత బాగుందో, చాలా బాగుంది అని. ఇది మా అదృష్టం అండి. ఇట్లాంటి ప్లేస్లో మేము ఇక్కడ పెట్టి ఆ అమ్మవారు మాకు ఇంత జనాన్ని ఇక్కడ పంపించడము, అది మా అదృష్టం అనుకోవాలి. రోజు పూజ టైమింగ్ ఏంటి? మార్నింగ్, ఈవినింగ్? ఎట్లా? ఈవినింగే, ఖాళీ ఈవినింగ్ పూజ అవుతుందండి. ఎవ్రీ డేస్ ఏ అయితే అవతారం ఉంటుందో అవతారం పూజ చేస్తాము. 7:30కి పూజ స్టార్ట్ అవుతుందండి. నైట్ 1 అవర్ పూజ ఉంటుంది మేడం. అలంకారం కూడా ఎవ్రీ రోజు స్పెషల్గా మేము తెప్పించి అలంకారం, అమ్మవారికి అలంకారం చేపిస్తామండి. ప్రతిరోజు అలంకారం అలాగే ఉంటుంది. అట్లా ఇంత రెస్పాన్స్ వస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అంటే లైక్ అనుకోలే మేడం, ఇంత అనేసి అనుకోలే, కానీ వస్తుంది అనేసి మేము. యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా మేము వేరే కాన్సెప్ట్ ఉండే. మా లాస్ట్ ఇయర్ ఎంత మౌంటైన్స్ టైప్ ఉండే, అది ఇయర్ పాంపుట్ట అనేసి ఈసారి ఎల్లమ్మ తల్లిది కాన్సెప్ట్ తీసుకొని, కానీ ఎల్లమ్మ తల్లిని ఉట్టిగానే కాకుండా ఆమె పాంపుట్ట అనేసి ఆమెది ఒకటి ఉంటుంది. సో అట్లా ఒక బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఆలోచించుకొని ఆమెని ఇక పాంపుట్టలో ఇచ్చేసి లోపల అమ్మవారిని కూడా ఎట్లా అంటే పైకి వెళ్ళి పాంపుట్టలకి వెళ్ళి చూస్తున్నట్టు, అంటే వెళ్తురు అట్లా సార్. ఆ ప్లానింగ్తో చేసామని. ఇంకొకటి ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఈ పుట్టలో పెట్టి ఖాళీ కాకుండా
భక్తులు కూడా అందరినీ అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవాలనేసి ఏమనుకున్నామంటే ఇట్లా కాదు, 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్క స్టేట్ నుంచి జ్యోతిర్లింగాలు కాబట్టి అట్లా 12 జ్యోతిర్లింగాలు ఇది చేసినాం మ్యామ్. బ్రిడ్జ్ లాంటి ఫీలింగ్ కూడా ఇచ్చింది. యా మ్యామ్, బ్రిడ్జ్ అంటే ఆ ఫీలింగ్ ఎట్లా అంటే లోపలికి పోతుంటే దేవుని దగ్గర దర్శనం చేసుకొని పోయేటప్పుడు మెల్లగా చూసుకుంటా దేవుడిని చూసుకుంటా ఆ ఫీలింగ్ అంటే ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోతుంటే జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునేటట్టు అన్నట్టు ఆ ఫీలింగ్ ఇచ్చింది మ్యామ్. ఎందుకు ఈ కాన్సెప్ట్ అంటే వై? ఏం లేదు మేము, మాకు అది ఎప్పటికీ ఒకటి ఉంటుంది. అమ్మవారు ఏంటంటే ప్రతిసారి మేము పెట్టుడే డెకరేషన్ స్టార్టింగ్ నుంచే అట్లా స్టార్ట్ చేసాము. ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ అమ్మవారే ఇంకా ఇది చేసుకుంటా వస్తుంది. అదే 15 ఇయర్స్ మ్యామ్, 15 ఇయర్స్ నుంచి యా మ్యామ్, 15 ఇయర్స్ నుంచి ఇది. సో ఆ శక్తి అమ్మవారే ఇస్తుంది మేడం, ఆ శక్తి అమ్మవారే. చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఏంటంటే వచ్చి మాకు మళ్ళీ చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి మొక్కున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి వాళ్ళు ఏదన్నా ఒకటి ఓడి బియ్యం పోయాడు అది చేయడు, మేము కోరిన కోరికలు ఇక్కడ తీరినాయి అది అని చాలామంది అట్లా భక్తులు మాకు మరీ ఫోన్ చేసి మరీ చెప్తారు వాళ్ళు ఇట్లా అయ్యింది. అమ్మవారి విగ్రహం కూడా అండి ఎంత అంటే అమ్మవారి మనం చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఆ ఫీలింగే ఉందంటే, అంటే కొన్ని బాగా కళ ఉంటాయి కదా. అదే మ్యామ్, ఇక్కడ అమ్మవారు అందరు అదే అంటారు, సేమ్ ఇదే అమ్మవారు వేరే దగ్గర పెట్టినంత ఉండదనేసి వాళ్ళు ఎవరైతే తయారు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చి వాళ్ళే అంటారు. ఇక్కడ మీ దగ్గర పంపించినప్పుడు అమ్మవారి కళ మేము చేసినప్పుడు ఒకళ్ళకు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది ఇక్కడ మీది అదే అనేసి. ఇంకో 2 డేసే కదండి దసరా రోజు అమ్మవారి. ఇంకా 2 డేస్ మాకు కొంచెం బాధలో ఉన్నది అది, ఇంకా 2 డేస్ అంటే ఇక ఇదవుతుంది అనేసి. కానీ భక్తులు అయితే చాలామంది భక్తులు వచ్చి రాత్రి చిన్న పిల్లలను వేసుకొని కూడా ఫ్యామిలీతో రాత్రి 3 గంటలకు కూడా దర్శనం లైన్లో 2 అవర్స్ లైన్లో నిల్చొని మరీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఏదైనా చిన్న వెయిటింగ్ చేసినందుకు అట్లాంటివి ఏమి ఉంటే తప్పులు అయితే క్షమించండి. బట్ ఫైనల్లీ దర్శనం అయితే చేసుకొని మీరు ఆనందంగా వెళ్తున్నారు కదా, అది చాలండి మాకు. దసరా రోజు ఏమన్నా స్పెషల్ ఉందా? దసరా రోజు వచ్చేసి మేము లక్కీ డ్రా పెట్టాం మేడం. ఆ రోజు నైట్ 10:30కి ఇక్కడ ఓపెన్ చేస్తాం, పబ్లిక్ ముందే లైవ్ వీడియో ఉంటుంది. 100 రూపీస్ లక్కీ డ్రా. అది లక్కీ డ్రా వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 43 ఇంచెస్ టీవీ, థర్డ్ ప్రైజ్ వచ్చేసి వాషింగ్ మిషన్, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 50 grams సిల్వర్, ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి క్యాష్ అండి, 5000 క్యాష్. అదే రోజు అక్కడనే పబ్లిక్ ముందే ఇక్కడనే రోడ్ మీదనే పిల్లలతో నిజ్ చేయించేసి ఎవరికి వస్తే వాళ్ళకి. ఇక నిమజ్జనం వచ్చేసి 4th మేడం. దసరా అయినాక దసరా తెల్లారు ఏంటంటే ఫ్రైడే వచ్చినందుకు అక్కడ కడ్లియం అమ్మవారు కాబట్టి ఫ్రైడే రోజు తీయక సాటర్డే రోజు నిమజ్జనం పూజలు కొనసాగుతున్నాయి. అంటే దసరా రోజు వరకు పూజలు కొనసాగుతుంటాయి మేడం. ఇంకొకటి ఏంటంటే మాకు మెయిన్గా బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఇదే ఉన్నది వి గోల్డ్ కంపెనీ, గోల్డ్ బయర్స్ వాళ్ళు ఈసారి మాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళ దగ్గర ఉండి ప్రతిరోజు కూడా వచ్చి ఎట్లయితుంది ఏంది అనేది చేసుకుంటా వాళ్ళు సపోర్ట్ చేసి చాలా మంచి ఇది చేశారు వాళ్ళు మాకు సపోర్ట్గా. ఇంకా మా ఫ్రెండ్స్ రాత్రి పొద్దుగాల 5 o'clock వరకు ఇక్కడనే వాళ్ళు వాలంటీర్ లెక్క ఉండి సపోర్ట్ చేసుకుంటా మళ్ళీ మార్నింగ్ జాబ్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడనే ఉండడు. అది అని వాళ్ళందరికీ అంతే మేడం. చాలా నిజంగా అమ్మవారే మాకు శక్తి ధైర్యం అన్నిటికీ ఇది చేస్తూ ఉంటుంది. ఎంత టెన్షన్లు ఉన్నా అక్కడ లోపల పోయి మొక్కి బయటికి వచ్చేవరకు ఒక ఇది ఉంటుంది. అట్లా ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా గ్రాండ్గా అమ్మవారు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా గ్రాండ్గా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అమ్మవారు మాకు సాకిస్తుంది. అట్లనే మేము చేసుకుంటూ పోతుంటాం. అట్లనే మేము పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. మాకు స్పాన్సర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తాడు. ఇంకా గ్రాండ్గా చేస్తుంటూ ప్రజలకు కూడా మేము దర్శనం కలిగిస్తూ ఉంటాం. ఇట్లనే విఠలవాడి నారాయణ కాలేజ్ దగ్గర మాకు ఇంత మంచి ప్లేస్ కలిగించినందుకు పబ్లిక్కి మాకు పోలీస్ సహకారంకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము ఈ వంశీ సందీప్ అన్న వీళ్ళందరూ మాకు చాలా మంది సపోర్ట్ ఇస్తుంటారు. టీం వర్క్ మాకు అంతా చాలా వీళ్ళే ముందు ఉండి మనం నడిపిస్తూ ఉంటారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.